ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు షబానా వెంకట్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, టుడే ఏంటంటే టాపిక్ మన సీతారాముల ఫొటోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఏఐ ఫొటోస్. సో అది ఎలాగో మన ఛానల్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోవాలి. ప్లే స్టోర్లో మనకు కావాల్సిన పింట్రెస్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ కనిపిస్తుంది చూడండి. ఈ లోగో అయితే కనపడుతుంది. ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో అయితే మనకు కావాల్సిన ఇమేజెస్ ఏ స్టైల్లో కావాలి ఏ అన్నీ ఉంటాయి అనమాట. సో మనకు కావాల్సింది సీతారాం ఫొటోస్ కదా. సో సీతారాం అని టైప్ చేసేద్దాం. ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి సీతారాం ఇమేజెస్ అని టైప్ చేసి సీతారాం ఇమేజెస్ చూడండి ఎన్ని వచ్చినాయో, చాలా బాగున్నాయి కదా. మనకు కావాల్సిన ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్. నాకైతే ఈ చిన్ని రాముడు అయితే బాగా నచ్చాడు. ఇది ఒకటైతే డౌన్లోడ్ చేసుకున్నాను. పైన 3 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ద ఇమేజెస్ అని వచ్చింది. సో మనం అయితే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నాకైతే సీతారాముల ఫోటో అయితే ఇది ఒకటి చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇదైతే ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను. సో సేమ్ ఇందాకలాగే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. 3 డాట్స్ దగ్గర డౌన్లోడ్ అనే ఇమేజ్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఈ డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అయితే మన గ్యాలరీలో అయితే సేవ్ అవుతాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం క్రోమ్లోకి వెళ్ళిపోవాలి. క్రోమ్లో ఏఐ రీమేక్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. ఇదైతే బ్రౌజ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. దీని అయితే ప్రెస్ చేసుకుంటే సో ఇలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఫేస్ స్నాప్ అని ఉంటుంది కదా, మల్టిపుల్ ఫేస్ స్నాప్ ఉంది కదా. ఫస్ట్ అయితే మనం ఫేస్ స్నాప్ చూద్దాం. ఇదైతే సింగిల్ ఇమేజ్ అనమాట. సో ఇదైతే ఓపెన్ అయిపోతుంది చూడండి. ఇక్కడ అప్లోడ్ ద ఇమేజ్ అని కనిపిస్తుంది కదా. ఇందాక మనం డౌన్లోడ్ చేస్తున్న ఇమేజెస్తో చిన్న రాముడిది ఉంది కదా, బుడ్డి రాముడిది, అదైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను నేను. సో ఇందులో అయితే మా పాప ఫేస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. గ్యాలరీలోకి వెళ్ళి మా పాప ఫేస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. కింద అప్కమింగ్ స్వాప్ అని ఉంది కదా, సో అందులో అయితే డౌన్లోడ్ చేసుకుంటే నెక్స్ట్ స్వాప్ అని వస్తే చూడండి మా పాపది ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఇక్కడ డౌన్లోడ్ ది ఇమేజ్ని ప్రెస్ చేసుకుంటే మన ఇమేజ్ అనేది మన గ్యాలరీలో డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ఫేస్ స్నాప్ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇది ప్రెస్ చేయగానే అప్లోడ్ ద ఇమేజ్ వస్తుంది కదా. ఇందాక మన సీతారాములు తీసుకున్నాం కదా, సో ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ సీతారాముల ఫేస్ అడుగుతుంది అంటే మన ఫేస్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. గ్యాలరీలోకి వెళ్ళి సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్లోనే మా హస్బెండ్ ఫోటో, నా ఫోటో అయితే ఇలా అయితే యాడ్ చేసాను. స్నాప్ 2 క్రియేట్స్ అని వస్తుంది కదా. ఇందాకైతే సింగిల్ క్రియేట్, ఇప్పుడైతే 2 క్రియేట్స్ అంటే 2 ఫేస్ అని అర్థం అనమాట. చూడండి మా ఫేస్ అయితే ఎలా రివీల్ అవుతున్నాయో. బ్రౌజ్ అవుతుంది చూడండి. ఇదైతే 5 సెకండ్స్ పట్టింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, డౌన్లోడ్ చేసుకుంటే అయిపోయింది. చాలా బాగుంది కదండి సీతారాముల ఇమేజెస్. సీతారాములుగా మనం ఊహించుకుంటే చాలా బాగుంది కదా. దీన్ని మన ఫ్రెండ్స్కైనా షేర్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా, ఇన్స్టానే ఏదైనా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. నేనైతే వాట్సాప్ ద్వారా మీ ముందే మా హస్బెండ్కి షేర్ చేస్తున్నాను చూడండి. మా హస్బెండ్ చూసి ఇది షాక్ అయ్యారు, వావ్ చాలా బాగుందని. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. See you.